మహిమ కలుగును గాక. ఇచ్చిన గారికి, అమ్మగారికి, కొడుకు సంఘం అంతటికి ప్రభు పేరిట వందనాలు. సాక్ష్యం ఏంటంటే మరి సంఘం విషయంలోనే మరి నేను అంతకుముందు ప్రతి సాటర్డే ఉపవాసం ఉండి ప్రార్థన చేసేదాన్ని. అంటే కొన్ని పరిస్థితులను బట్టి మరి ఇప్పుడైతే ఫ్రైడే ప్రార్థన ఉపవసించి సంఘం కొరకు మా కుటుంబం కొరకు అందరి కొరకు ప్రార్థించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అయితే సంఘం విషయంలోనే నేను ఎక్కువ కన్నీరు గార్చి ప్రార్థన చేశాను. నా తోబుట్టులతో, నా రక్త సంబంధికులతో ఉన్న సంబంధం కంటే నా యొక్క సంఘంతో ఉన్న సంబంధమే నాకు ఎక్కువ. నేను నా సొంత వాళ్ళని నా తోబుట్టువులను నేను ఎంత ప్రేమించాను, అంతకంటే ఎక్కువగా అందరినీ ప్రేమించాను. ఈ విషయం అందరికీ తెలిసిందే. సంఘంలో జరిగిన ఇన్సిడెంట్స్ని బట్టి చాలా కన్నీరు గార్చాను నేను. చాలా బాధేసింది. ఒకరు వెళ్ళిపోతూ ఉంటే. అయితే అందరితో లింకప్ అయి ఉన్నా నేను. అందరితో సహవాసం అంటే నేను ఒకసారి పరిచయం అయితే నా సొంతం వాళ్ళు అనుకునే స్వభావం నాది. అయితే వెళ్ళిపోయిన వారందరి విషయంలో నేను చాలా గాయపడ్డాను. ఈ యొక్క సాక్ష్యం అందరిది, నాతో పాటు మీ అందరిది కూడా. అయితే మరి కొన్ని రోజులుగా మరి పండరన్న కుటుంబం కూడా మనతో సహవాసంలో లేకపోయేసరికి నాకు చాలా అంటే చాలా చాలా బాధేసింది. చాలా ఏడ్చాను నేను యేసయ్య సన్నిధిలో. ఏంటి ప్రభు, దినదినానికి ఇంత సంఘం తగ్గిపోతూ ఉంది. బాగా ఏడ్చాను. అయితే క్యారెట్స్ విషయంలో అన్న వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు పడిన సమాధానాన్ని బట్టి అప్పుడు యేసయ్య సన్నిధిలో కన్నీటితో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. దేవుడు మనకి మహిమ కలుగుగాక. నా ప్రార్థనకు సమాధానం, నా దుఃఖానికి దేవుడు నా యొక్క కన్నీరును తుడిచి ఆనందంగా మార్చాడు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇంకా నేను నూతన ఆత్మలను సంఘానికి నడిపించలేనేమో, కానీ వెళ్ళిపోయిన వారినైనా తిరిగి రప్పించాలని నా ఒక్కదాని ప్రార్థనే కాదు, ఇది సంఘ బిడ్డలందరి ప్రార్థన. మనందరి ప్రార్థన దేవుడు విన్నాడు. మన కన్నీరును దేవుడు తుడిచాడు. మరలా మన సంఘంతో మరలా అంటు కట్టాడు ఈ కుటుంబాన్ని. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నా ప్రార్థనకు దేవుడు జవాబిచ్చిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నా అనుదిన ప్రార్థనలో కూడా అనేక ప్రార్థనలకు జవాబు దేవుడు అనుగ్రహించాడు. సంఘంలో దేవుడు చేసిన గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాన్ని బట్టి దేవునికి సాష్టాంగ నమస్కారాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి మన సంఘం ఇంకా దేవుని చిత్తం. మనం సంఘంలో ఏది జరిగినా దేవుని చిత్తమే. అది దేవుని అనుమతి లేకుండా ఏది కూడా జరగదు. తనను ప్రేమించే వారికి మేలు కలుగుటకై సమస్తము కూడా దేవుడే సమకూర్చి జరిగిస్తూ ఉన్నాడు. ఈ లేఖన భాగం అన్ని విషయాల్లో నేను అనుభవించుకుంటూ వెళ్తూ ఉంటాను. దేవుడు చేసిన గొప్ప కార్యము మరి ఇంకా అనేక దేవుని చిత్తము. మరి మన సంఘంతో ఇంకెవరిని అంటకట్టాలో దేవుడు ఇంకెవరిని మనతో సహవాసంలో ఉంచాలో ఆయన చిత్తము. మరి అనేక నూతన సంవత్సరంలో ఇంకా నూతన వ్యక్తులు దేవుని చిత్తంలో ఉన్నవారు సంఘమందు చేర్చబడినట్లు మనం అందరం ప్రార్థించుదాం. దేవుడు మన సంఘంలో చేసిన గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.